టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దక్షిణ టర్కీలో భారీ భూకంపం, 15 మంది మృతి, వందలాది మందికి గాయాలు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సర్కార్కు హైకోర్టులో బిగ్ షాక్. సిబిఐ విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఘన వీడ్కోలు పలికిన సిబ్బంది. తన మార్కు పనితో మంచి ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న ఐఏఎస్. రామకృష్ణపురం బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఏపీ మంత్రి అంబటి రాంబాబు. విద్యార్థులకు భరోసా కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. డీటెయిల్స్ చూస్తే దక్షిణ టర్కీలో ఈ ఉదయం సంభవించిన భారీ భూకంపం పెను విషాదం నింపింది. 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం దాటికి భవనాలు పేక మేడల్లా కుప్పకూలాయి. శిథిలాల కింద చిక్కుకుని 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. భూకంపం తర్వాత హృదయ విదారకంగా ఉన్న పరిస్థితులకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి హాహాకారాలతో భూకంప ప్రభావిత ప్రాంతాలు దయనీయంగా ఉన్నాయి. సిరియో యోమేన్లోనూ భారీ ప్రకంపనలు కంపించాయి. ఉత్తర సిరియాలోనూ పలు భవనాలు కుప్పకూలినట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఈ తెల్లవారుజామున దక్షిణ టర్కీలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైనట్లుగా యుఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. ఆ తర్వాత కాసేపటికి 6.8 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్లు తెలిపింది. ఇక గజియాన్టెప్ ప్రావిన్స్లోని నుదర్కీకి తూర్పున 26 కిలోమీటర్ల దూరంలో భూమికి 17.9 కిలోమీటర్ల లోతున తొలి భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే సెంట్రల్ టర్కీలోని 9.9 కిలోమీటర్ల లోతున రెండో భూకంపం సంభవించినట్లు వివరించారు. భూకంపం కారణంగా పలు భవనాలు కుప్పకూలాయని, శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుపోయి ఉన్నారని స్థానిక మీడియా పేర్కొంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేలు కొనుగోలు కేసులో తెలంగాణ సర్కార్కు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన హైకోర్టు సిబిఐ విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా సింగిల్ బెంచ్ గతంలో ఈ కేసును సిబిఐకి అప్పగించాలని ఆదేశించింది. సింగిల్ బెంచ్ తీర్పును ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు కేసు విచారణను సిబిఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ను కొట్టివేసింది. లోపలికి చెమ్మట ఒకటి ఎవరిని పంపిస్తున్నారు మీ పిల్లలు ఏం చేస్తారు? లేదు చదువుతున్నారు. పాప అంతనా 7th చదువుతుంది. పైలట్ సభ్యులు పిలిచి చాయ్ తాగి మందు పోయలేదు, ఏం పోలేదు. మధ్య కూడా ఉంది. బీఆర్ఎస్ నాయకులు ఎన్ని కేసులు పెట్టినా, దాడులు చేసినా, పోలీస్ స్టేషన్ ను బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చుకుని భయపెట్టినా తగ్గేదే లేదని హుజూర్ నగర్ నియోజకవర్గంపై బందిపోటు దొంగల ముఠాపడి దోచుకుంటోందని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. హుజూర్ నగర్లోని ఇందిరా భవన్లో కాంగ్రెస్ నియోజకవర్గ సమావేశంలో ఎంపీ ఉత్తమ్ మాట్లాడారు. పోలీస్ స్టేషన్ ను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లాగా వాడుకుంటున్నారన్నారు. ఆర్టీఓ కార్యాలయాన్ని ఎమ్మెల్యే చేసినటువంటి భూ కబ్జాల రిజిస్ట్రేషన్లకు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. జనాన్ని భయపెట్టి పోలీసులను ఉపయోగించుకుని రౌడీల బ్యాచ్లను గంజాయి తాపించి ప్రజలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు బీఆర్ఎస్ నేతలపై తిరగబడి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. పొగరు మదం ఎక్కిన బీఆర్ఎస్ నేతల ఆట కట్టించేందుకు హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని అన్నారు.
చాలా విపరీతమైన ప్రవర్తన. నేను కూడా చెప్తున్నా, 94 to 99 నన్ను ఇబ్బంది పెట్టిన పోలీసుల అధికారులు ఆ తర్వాత చాలా మంది మళ్ళీ ఎన్నడూ కూడా యూనిఫామ్ వేసుకోలేదు. ఏ కేసీఆర్ ఏ పొలంలో ఏ విషయం సగలించుకొని ఫాన్ కేసులు పెట్టి జైలు పంపించి ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తుందని చెప్పి మనం చేస్తున్నాం. అసలు ఎంత బెసిక్గా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారంటే కాంగ్రెస్ నాయకుల పిల్లలు కూడా కేసులు పెడతారు. మరి పొల్లమల్ల ఎవరో తెలియదు కాదు, మనందరికీ సుపరిచుడే. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి, మరి ఈ గవర్నమెంట్ మారితే ఆయన సంగతి ఏమైతుంది, ఆయన కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి మిత్రులారా, పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ కోదాడులో భారతదేశంలో ఒక కొత్త రికార్డు సృష్టిస్తున్నారు. మట్టి మాఫియా తెలుసా మీకు? మట్టి గురించి మట్టి మాఫియా మరి పోలీసులకి రెవెన్యూలకి ఎమ్మెల్యేకి అందరికీ వాటాలు పంచాలి. లిక్కర్ మాఫియా, మీరు తాగే ప్రతి క్వార్టర్లో పోలీసులకి ఎమ్మెల్యేకి కొంత వాటా చేయాలి. లేఅవుట్ విషయంలో, కాంట్రాక్ట్ల విషయంలో ఒక దొంగల ముఠ, ఒక దోపిడీ దొంగల ముఠ కోదాడు మీద పడి జనాన్ని దోచుకుంటున్నారు. దళిత బంధు, నేను గుడిబండ పోయినమ్మా, గుడిబండ పోతే 100 మందికి దళిత బంధు ఇచ్చిన, 100 మందికి దళిత బంధు ఇస్తే అలా మనిషికి 2 లక్షలు 3 లక్షలా, మనిషికి 2 లక్షలు తీసుకున్నారు, 2 కోట్ల లక్షలు తీసుకున్నారు. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా విలేకరుల మిత్రులారా, దళిత బంధు కాదు ఇది టిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు రాబందులా దళితుల మీద పడి రక్తం పీలుస్తున్న పథకం చెప్పి మనం. సూర్యాపేట జిల్లా ఏర్పడక ముందు సూర్యాపేట ఆర్డీఓగా కొంతకాలమే పనిచేసిన ఎం నారాయణ రెడ్డి తన మార్కుతో మంచి ఆఫీసర్గా సూర్యాపేట ప్రజల చేత నాడు శభాష్ అనిపించుకున్నారు. అనంతరం అక్కడి నుండి బదిలీపై వెళ్లిన ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాకు జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన జిల్లాల్లో భాగంగా అక్కడి నుండి ములుగు జిల్లాకి కలెక్టర్గా వెళ్లారు. అనంతరం నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేసి ప్రజలతో పాటు అధికారుల మనసును దోచుకున్నారు అనడానికి ఈ వీడియో ఒక నిదర్శనంగా నిలిచింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన సందర్భంగా ఆయన వికారాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్తున్న క్రమంలో కలెక్టర్ కార్యాలయం సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. దాన్ని చూసిన ఎవరైనా శభాష్ కలెక్టర్ అనాల్సిందే.
సత్తెనపల్లి మండలం రామకృష్ణపురం బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని తల్లిదండ్రులకు విద్యార్థులకు భరోసా కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్లతోటి శివశంకర్తో కలిసి పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మంచినీటి వనరులు, ఆరో ప్లాంట్, వంటగది విద్యార్థుల తరగతి గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తాగునీటి కలుషితంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమిక నివేదిక ద్వారా తెలిసిందని వివరించారు. జిల్లాలోని అన్ని గురుకుల పాఠశాలలు, కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాలలో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు నమూనాగా రామకృష్ణపురం గురుకుల పాఠశాలను సందర్శించి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మరోసారి విద్యార్థులు చేరిన తర్వాత ఈ పాఠశాలలు సందర్శించి సూక్ష్మ స్థాయిలో పరిశీలించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. సుమారుగా ఒక వారం రోజుల క్రితం సత్తెనపల్లి గురుకుల పాఠశాలలో, బాలికల పాఠశాలలో సుమారుగా 206 మంది విద్యార్థులను అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్లోను, కొంతమందికి కొద్దిగా సీరియస్గా ఉంటే వారిని గుంటూరు జీజీహెచ్లోను చేర్చి వారికి చికిత్స చేయడం జరిగింది. అదృష్టవశాత్తు అందరూ కూడా కోలుకొని తమ ఇంటికి వెళ్ళిపోయారు. ఒకే ఒక్క విద్యార్థిని మాత్రం ఇంకా ట్రీట్మెంట్ ఉన్నది. ఆమెకు కూడా ఏ విధమైనటువంటి ప్రమాదం లేదు. సో ఇది ఒక దుర్ఘటన. ఎందుకు జరిగింది ఏమిటి అనే దాని మీద రకరకాల ఊహాగానాలు వచ్చాయి. సహజంగా అందరూ ఊహించేది వాటర్ కంటామినేషన్ లేదా ఫుడ్ కంటామినేషన్. ఇక్కడ సక్రమంగా బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు, టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. మెగా ఫ్యామిలీతో మరో సినిమా తీయబోతున్నట్లు దర్శకుడు బాబీ వెల్లడించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. చిన్న వెంకన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, వాల్తేరు వీరయ్య సినిమా విడుదలై 4 వారాలు గడిచినా కలెక్షన్స్ భారీగా వస్తున్నాయన్నారు. సినిమాని తెలుగు రాష్ట్రాలతో పాటు అబ్రాడ్ లో కూడా ఉన్న తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారన్నారు. మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయడమే పెద్ద గిఫ్ట్ గా భావిస్తున్నానని, సినిమా బృందం మొత్తం విజయోత్సవ ఆనందంలో ఉన్నామన్నారు. ఇక మెగా ఫ్యామిలీతో త్వరలో మరో సినిమా చేయనున్నామని తెలిపారు. నిదధే దధే నినిదధే బలం బలం దధే నినిదధే బలం సమోఢవస్య భాగం సరే సమోఢమితి సంమూఢం అస్య భాగం సరే అస్యాస్య భాగం సరే భాగం సరే ఇతి భాగం సరే ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం సంక్రాంతి ముందుగా స్టార్ట్ అయ్యి సంక్రాంతి అయిన తర్వాత కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది సెలబ్రేషన్స్. 250 కోట్లు అంటారు, ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది ఎవరికి తెలియట్లేదు. ఇవాళ ఇక్కడికి ద్వారకా తిరుమలకి రావటం నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఫ్యాన్స్ అందరూ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇక్కడ దాకా తీసుకురావటం చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే చిరంజీవి గారిని నిజాయితీగా అభిమానించి ప్రేమించి తీస్తే ఎలా ఉంటుందో రిజల్ట్ ప్రతిరోజు నాకు కనిపిస్తూనే ఉంటుంది. సో అందరికీ పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్. నా కెరీర్లో ఇదే, అలానే చిరంజీవి గారి కెరీర్లో కూడా ఆయన స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ కంబ్యాక్ వచ్చిన తర్వాత కూడా ఆయన ఏ నోట్తో ఏ ముహూర్తాన్ని అన్నారు తెలియదు, 83 ఖైదీతో పోలుస్తూ ఉండేవాళ్ళు ఈ సినిమాని రిలీజ్కి 20 రోజుల ముందు నుంచి. అలానే ఈ సినిమా వాల్తేరు వేరే మళ్ళీ చిరంజీవి గారి కెరీర్లో చాలా స్ట్రాంగ్ ఫిల్మ్గా ఆయన మనసుకి, అభిమానుల మనసుకి చాలా దగ్గర అయింది. ఈ సినిమాకి ప్రేక్షకుల దగ్గర నుంచి, అభిమానుల దగ్గర నుంచి చాలా చాలా నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి లాభాల దశలో ఎప్పుడో దాటేశాం. సొంత అన్న తమ్ముళ్ళలాగా వాళ్ళిద్దరు అద్భుతంగా చేశారు. నెక్స్ట్ మూవీస్ ప్రస్తుతానికి ఇలా గుళ్ళు అభిమానులతో కొన్ని రోజులు తిరిగి మళ్ళీ వెళ్ళి ఆఫీస్కి అన్ని దులిపి మళ్ళీ కథ రాయటం స్టార్ట్ చేయాలి. ప్రస్తుతానికి వాళ్ళతో వేరే ఆనందంలోనూ ఆ హ్యాంగ్ ఓవర్లోనూ. పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా చేస్తానండి. కళ్యాణ్ గారితో నీ అర్ధరాత్రి నిద్రలేపి నీ హీరో ఎవరు అంటే ఇమీడియట్గా వచ్చే పేరు కళ్యాణ్ గారు. ఆయన అవైలబిలిటీ అది చూసుకుని ఆయన ఒక మంచి కథతో మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తారు. కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అభినందించారని చెప్పినారు. అదే రిలీజ్కి ముందే బాస్ పార్టీ అవి చూపించడం జరిగింది. తర్వాత చిరంజీవి గారిని రీసెంట్గా కూడా కలిసినప్పుడు ఆయన విన్నది ఈ సినిమా గురించి అన్నగారితో షేర్ చేసుకున్నారట. మోస్ట్లీ 2-3 రోజులు వెళ్ళి నేను కూడా కలవబోతాను ఆయన. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు సంబంధించి హైకోర్టు న్యాయమూర్తిచే సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరులోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ చేయడం చట్టవిరుద్ధమన్నారు. అధికార పార్టీలో విభేదాలు నెల్లూరులో శాంతి భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. బోర్లగడ్డ అనిల్ గారు మాట్లాడిన మాటల ద్వారా అర్థమవుతుంది. మాకే రూరల్ ఎమ్మెల్యే మీద ప్రేమేమి లేదు. ఆయన మా పార్టీ ఏమి కాదు. ఆయన రాజకీయమే ఏ నిర్ణయాలను తీసుకోవచ్చు. కానీ నెల్లూరు జిల్లాలో ఒక శాసనసభ్యుడికి ఒక వ్యక్తి, అతను ఎవరో కూడా తెలియదు, అతను హోదా ఏమిటో తెలియదు, ఒక వ్యక్తి ఫోన్ చేసి నువ్వు జగనన్నను మాట్లాడుతున్నావు, రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడుతున్నావు, నిన్ను వదిలిపెట్టను, నేను బూతులు చెప్పలేను, బూతులు మాట్లాడి నిన్ను బళ్ళకు కట్టుకొని కుక్కలాగినట్లు లాక్కొని పోతాను మీ తమ్ముడిని నిన్ను అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము అధికార పార్టీ ఏమి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాల్సి ఉంది. ఒక ఎమ్మెల్యే పట్ల ఇంత దారుణంగా, ఇంత దుర్మార్గంగా అంటే మీరు ఆ యొక్క రవిడీ కల్చర్ని, ఆ యొక్క దౌర్జన్యం కల్చర్ నెల్లూరు జిల్లాకు తీసుకురాదలుచుకున్నారు. అధికార పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఎన్ని రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడో చిన్న చిన్న చెదురుమెదురు సంఘటనలు జరిగాయి. మనకు తెలుసు. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు కూడా ఆయన రాజకీయ ప్రత్యర్థుల మీద ఏం చేశారో మనకు తెలుసు. వాటన్నిటికీ అధికార పార్టీ సమాధానం చెప్పాల్సి ఉంది. మరి సంవత్సరం నుంచి ఆయన టచ్లో ఉన్నప్పుడు 6 నెలల క్రిందట మన కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఇంత ఒక స్టేట్మెంట్, నా శవం మీద జగనన్న జెండా కప్పాలని ఎందుకు ఇచ్చాడు,
ఇది ప్రజలను మోసం చేయడం కాదని మనం ఈరోజు జిల్లా ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. నేను ముందే చెప్పాను, ఆయన ఏ రాజకీయ పార్టీకి పోతాడా ఉంటాడా మాకేం సంబంధం లేదు. కానీ రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు కొన్ని విలువలు పాటించాలనేదే మా వాదన. ఆయన శ్రీధర్ రెడ్డి గారు మొట్టమొదట భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఆయన ఏబీవీపీలో ఉండేవాడు, కాలేజీ ప్రెసిడెంట్గా పనిచేశాడు. భారతీయ జనతా పార్టీ తరఫున నెల్లూరు రూరల్ మండలానికి పోటీ చేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. శాసనసభ్యులు అయ్యారు. వారి రాజకీయ చరిత్ర అందరూ కూడా మనందరికీ జిల్లా ప్రజలందరూ కూడా తెలుసు. కష్టపడి పనిచేసే ఎమ్మెల్యే, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆయనకంటూ రూరల్లో ఒక బేస్ ఏర్పరచుకున్నాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. నిరంతరం ఆయన ప్రజల మధ్యలో ఉండేవాడు, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ సడన్గా ఎందుకు చేంజ్ ఆఫ్ హార్ట్ అంటారు ఇంగ్లీష్లో, చేంజ్ ఆఫ్ హార్ట్ వచ్చింది? ఆయన మీద ఆరోపణ ఏమిటి? డిసెంబర్ 25 ఒక బ్లూ బెంజ్ కారు. తిరుపతి జిల్లా గూడూరులోని నారాయణ కళాశాల వద్ద ఉద్రిక్తత తలెత్తింది. హాస్టల్లో ధరణేశ్వర్ రెడ్డి అనే విద్యార్థి ఫ్యాన్ కూరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ధరణేశ్వర్ రెడ్డిది ఆత్మహత్య కాదని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. హాస్టల్లోకి ప్రవేశించి అద్దాలను పగలగొట్టి ధ్వంసం చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. వెలిగొండ ప్రాజెక్టును సందర్శించారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. మంత్రి ఆదిమూలపు సురేష్తో కలిసి వెలిగొండ ప్రాజెక్టును పరిశీలించారు. టెన్నెల్లో పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు ఇంజనీర్లు అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. 2 టన్నెల్స్లో కనీసం 1 మీటర్ కూడా పనులు చేయలేదని మండిపడ్డారు వైవి సుబ్బారెడ్డి. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మొదటి టన్నెల్ పనులు పూర్తి చేశామని తెలిపారు. 2వ టన్నెల్ కూడా పూర్తి చేసి సెప్టెంబర్ నాటికి నీళ్లు అందిస్తామని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త సంవత్సరంలో కొత్త మార్పులు చేస్తోంది. నూతన పరకామణిలో కానుకల లెక్కింపులో కొత్త తరహా సంస్కృతికి శ్రీకారం చుట్టింది. తిరుమలకు వచ్చే భక్తులు ఇక నుంచి కానుకల లెక్కింపు ప్రక్రియను నేరుగా చూసే అవకాశాన్ని కల్పిస్తూ కొత్త తరహాలో పరకామణి ఏర్పాటు చేసింది. ప్రతిరోజు తిరుమలను దర్శించే భక్తులు వెంకటేశ్వర స్వామికి కానుకలు సమర్పిస్తారు. ప్రతిరోజు దాదాపు 5 కోట్ల రూపాయల నగదుతో పాటు బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలతో చేసిన వస్తువులను స్వామివారికి కానుకలుగా సమర్పిస్తూ ఉంటారు. వాటిని ఏ రోజుకు ఆ రోజు లెక్కించి భద్రపరుస్తారు.
కొలుస్తారు. లెక్కింపు ప్రక్రియను ఇక ప్రత్యక్షంగా చూసే అవకాశం కలగనుంది. కొత్త పరిణామాన్ని భవనానికి ప్రత్యేకమైన ట్రాలీలు, క్రేన్ల ద్వారా హుండీలను తరలిస్తున్నారు. కొత్త పరికామణి భవనంలో 200 మంది సిబ్బంది ఒకేసారి కూర్చుని లెక్కించే అవకాశం ఉంది. భవనంలో ప్రత్యేక పూజలు, హోమాలు, గోప్రవేశం చేసిన అనంతరం లెక్కింపును ప్రారంభించారు. మరోవైపు హుండీ కానుకల లెక్కింపును భక్తులు చూసేందుకు వీలుగా టీటీడీ అధికారులు పెద్ద అద్దాలను ఏర్పాటు చేసి క్యూ లైన్లలో భక్తులను అనుమతిస్తున్నారు. 23 కోట్ల వ్యయంతో నూతన పరికామణి మండపాన్ని టీటీడీ ఇటీవల నిర్మించింది. ఈ నూతన పరికామణి భవనంలో అన్ని విభాగాల సిబ్బందికి అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు కల్పించడం జరుగుతుంది. అయితే 12 హుండీలను శ్రీవారి ఆలయం నుండి నూతన పరికామణికి తరలించి లెక్కింపు ప్రక్రియను ప్రారంభించామని, అయితే ముందస్తుగా హుండీ కానుకలను పరికామణికి తరలించేందుకు ట్రయల్ రన్ చేసి సక్సెస్ఫుల్ గా తరలించినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కొత్త పరికామణి భవనం అన్ని విధాల అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత సీసీటీవీ కెమెరాస్ ఇంకా చాలా సెక్యూరిటీ వర్క్స్ అన్నీ చేసుకున్న తర్వాత కంప్లీట్ సెక్యూరిటీ 100% వెట్టింగ్ అయిన తర్వాత ఈరోజు 12 హుండీలు ఆలయం నుంచి ఇక్కడికి తరలించినటువంటి పద్ధతి కూడా చాలాసార్లు టెస్ట్ చేసుకుని ట్రయల్స్ చేసుకొని ఈరోజు సక్సెస్ఫుల్గా తరలించడం జరిగింది. రేపటి నుంచి కూడా ఇదే విధంగా అన్ని హుండీల్స్ ఇక్కడికి వస్తాయి. ఒక నెల తర్వాత ఇది కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత లోపల ఉన్నటువంటి పరికామని పూర్తిగా తీసేసి భక్తులు కూర్చోవడానికి, భక్తులు కొద్దిసేపు కూర్చొని ధ్యానం చేసుకోవడానికి ఆ ప్రదేశాన్ని అంతా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో భక్తులు ఇక్కడ కొత్త పరికామానికి సంబంధించి భక్తుల అనుమతి ఎట్లా ఉంది చూసారు, వీక్షించారు? ఇక్కడ 2 పక్కల ఎల్ షేప్లో అద్దాలు ఉన్నాయి. భక్తులు ఎవరైనా ఆ క్యూ లైన్లో వచ్చి పరికామంలో జరిగేటువంటి విశేషాలన్నీ వీక్షించుకోవచ్చు. సో పర్ డేకి ఎన్ని హుండీలు వస్తూ ఉంటాయి? ఆల్ హుండీస్, డైలీ హుండీస్ దాదాపు 13 to 14 హుండీస్ వస్తాయి. 13 to 14 హుండీస్ కూడా ఆ రోజు అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్పేస్ అక్కడ ఉన్న స్పేస్తో పోలిస్తే దాదాపు 5-6 ఇంతలు ఎక్కువ ఉంది కదా, కాబట్టి ప్రతిరోజు అయిపోతుంది. ఎంతమంది కూర్చోవాలి? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 225 మంది ఉన్నారు లోపల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దక్షిణ టర్కీలో భారీ భూకంపం, 15 మంది మృతి, వందలాది మందికి గాయాలు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సర్కార్కు హైకోర్టులో బిగ్ షాక్, సిబిఐ విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఘన వీడ్కోలు పలికిన సిబ్బంది, తన మార్కు పనితో మంచి ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న ఐఏఎస్. రామకృష్ణపురం బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఏపీ మంత్రి అంబటి రాంబాబు, విద్యార్థులకు భరోసా కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.